నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో జనసేన ప్రభంజనం సృష్టించనుందని ఆ పార్టీ నాయకులు పసుపులేటి సుధాకర్ పేర్కొన్నారు. సేవారంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కావలి నియోజకవర్గంలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ అభివృద్ధి ఒక్క పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కావలిలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడతానని అంటున్న పసుపులేటితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ తమ పాగా వేసేందుకు అన్ని కార్యకలాపాలతో పాటు కార్యాచరణకు సిద్ధం చేస్తుంది. ప్రధానంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వస్తే ఇప్పటికే జనసేన ఏదైతే సూచనలకు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలను ప్రజల వద్దకు చేరేందుకు పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి ఇప్పటికే ప్రజలకు విస్తృతంగా ఆయన యొక్క కార్యకలాపాలను కార్యాచరణను మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కావలి నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇప్పటికే ఆయన సొంత నిధులతో కూడా వేచించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేందుకు ఆయన గత కొంతకాలం నుంచి కూడా అనేక కార్యకలాపాలతో అనేక కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితితో జనసేన నిండుగా మెండుగా ఉందని చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ. ప్రస్తుతం ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి జనసేన పార్టీలోకి పసుపులేటి సుధాకర్ ఎందుకు వచ్చారు, అసలుకి ఈయన రాజకీయంలోకి రావడానికి పలు కారణాలు ఏంటి, ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన వద్దున్నారు సార్, నమస్కారం. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా మొట్టమొదటిగా మీరు ఇండిపెండెంట్గా కూడా కొంతకాలం ప్రజల వద్దకు చేరేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా జనసేన పార్టీలోకి మీరు వచ్చిన తర్వాత ఇంకా బలం పుంజుకుంది. ప్రధానంగా మీరు పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటి, పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? కావలి నియోజకవర్గ ప్రజలందరికీ 24x7 మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాది స్వగ్రామం బోగోలు మండలం చించలక్ష్మీపురం గ్రామం. నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను చాలా కాలం నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాను. నేను చాలా చిన్న స్థాయి నుంచి నేను నా 9 ఏళ్ల వయసు అప్పుడు ఒక ఆఫీస్ బాయ్గా పనిచేసి అంచెలంచెలుగా ఒక ఆర్కిటెక్ట్గా పనిచేశాను, ఒక కాంట్రాక్టర్గా పనిచేశాను. రకరకాల పనులు చేస్తూ కష్టపడి పైకి వచ్చాను. నేను చిన్నప్పుడు ఒక చిన్న 5th క్లాస్ చదువుకునేటప్పుడు ఒక చిన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయి నేను చదువులో చాలా తెలివిగా చదివేవాడిని, చాలా ముందస్తులో ఉండేవాడిని. నేను ఆ తక్కువ తరగతులు చదివే రోజుల్లో కూడా ఫస్ట్ క్లాస్లో ఉండేవాడిని, క్లాస్ CPLగా ఉండేవాడిని. ప్రతి క్లాస్లో నేను అంత గొప్పగా చదివేవాడిని. ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదవలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఆఫీస్ బాయ్గా ఉండి స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర పనిచేసి ఒక కాంట్రాక్టర్గా చేసి అంచెలంచెలుగా ఈరోజు నా దగ్గర ఒక 5,000 మందిని పని చేసే స్థాయికి పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాను. నేను గత 10-15 ఏళ్ల నుంచి కూడా ముఖ్యంగా చాలా స్కూల్స్ని డెవలప్ చేశాను. బోగోలు మండలంలో ప్రతి సంవత్సరం ఇంచు 1.5 కోటి రూపాయల దాకా ఎడ్యుకేషన్ గురించి ఖర్చు పెడుతూనే ఉంటాను. ఎవ్రీ ఇయర్ బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, వాళ్ళకి స్పోర్ట్స్ అని అట్లా కొన్ని ఎలిమెంటరీ స్కూల్లో ఒక 3-4 ఎలిమెంటరీ స్కూల్స్ దత్తత తీసుకున్నాను. ఆ ఎలిమెంటరీ స్కూళ్ళన్నీ డెవలప్ చేశాను. అట్లాగే కొత్త పాత బెట్రగుంటలో ఒక హై స్కూల్ డెవలప్ చేశాను. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ లెవెల్లో మన రాష్ట్రంలో నెంబర్ 1 స్కూల్గా తయారు చేశాను. అట్లా చాలా టెంపుల్స్ అని రకరకాలుగా అభివృద్ధులు పనులు చేస్తూ వచ్చాను. అయితే అనుకోని నేను రాజకీయంలోకి వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. పసుపులేటి సుధాకర్ గారు, ప్రస్తుతం మీరు గతం నుంచి కూడా ఏదైతే సోషల్కి సంబంధించి ఇలాంటి అనేక ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని మీరు గత కొంతకాలంగా ముందుకెళ్తున్న పరిస్థితి, అనూహ్యంగా రాజకీయ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? మీరు
ఇండివిజువల్గా కూడా మీరు సొంతగా ఈ యొక్క ప్రజలను ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య మీ దగ్గరికి చెప్పగానే ఎంతో కొంత వాళ్ళకి లబ్ధి పొందే విధంగా మీరు వెంటనే చేసేవారు. అలాంటి వారు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏ విధంగా ఉంటుంది? నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఈ సేవా కార్యక్రమం చేసే క్రమంలో ఆ సేవ కూడా సరిగా ఆ ప్రజలకి అందించలేకపోతున్నాము. రాజకీయ వ్యవస్థ అంతా బస్టు పట్టిపోయి ఉంది. కాబట్టి నేను ఒక నెల రోజుల క్రితం ఈ రాజకీయ నాయకులు చేసే ఒక పనులు ఇవన్నీ చూసి నా మనసు చెలించిపోయి, ఇట్లా ఇంత దారుణంగా ఉంది, మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి పరిపాలన ఎందుకు అందించలేమని ఒక ఆలోచన కలిగి నేను ఇండిపెండెంట్గా ఒక నెల క్రితం నేను ఇండిపెండెంట్గా నిలబడి రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గం గురించి ఒక గొప్ప స్థాయిని నియోజకవర్గంలోకి తీసుకెళ్లాలని చెప్పని ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్గా నెల రోజుల క్రితం మొదలుపెట్టి, నెల రోజుల క్రితం ఈ మండలంలో తప్పక నేను ఎవరికి తెలియదు, అది మీకు అందరికీ మీడియాకి తెలిసిన విషయమే. ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను తెలియని వాళ్ళు లేదు. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా పసుపులేటి సుధాకర్ అంటే సేవాభావం కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన వస్తే ఏమైనా చేస్తారు అనే ఒక ప్రజల్లో ఈ నెల రోజుల్లో నేను తీసుకొని వచ్చాను. అట్లాగే నేను రాజకీయ పార్టీలలోకి నన్ను చాలా పార్టీలు ఆహ్వానించాయి. పేర్లు నేను చెప్పలేను, కానీ పెద్ద పెద్ద పార్టీలు కూడా నన్ను ఆహ్వానించాయి. మీరు మా పక్క నుండి పనిచేస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ నేను ఈ పార్టీలన్నింటికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఈ పార్టీలన్నీ బస్టు పట్టిపోయిన విషయం నాకు తెలుసు. కాబట్టి నేను ఇండిపెండెంట్గానే ఉండి ప్రజలకు మంచి చేయాలని అనుకున్నాను. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఆలోచన తోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పద్ధతులు, ఆయన చేసే విధానాలు, ఆయన ఇస్తున్న మేనిఫెస్టో ఇవన్నీ చూసి నేను ఒకసారి ఆయన పిలుపు మేరకి ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన చాలా చక్కటి విషయాలు, దేశం ఎలా ఉండాలి, మనం ఎట్లా అభివృద్ధి అవ్వాలి, బడుగు బలహీన వర్గాలని ఎట్లా పైకి తీసుకురావాలి అనే ఒక చాలా గొప్ప విషయాలు ఆయన చెప్పారు. అవన్నీ నేను విన్న తర్వాత జీవితంలో చేస్తే ఈయన దగ్గర పనిచేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అని తెలుసుకొని ఆయనతో జాయిన్ అయ్యి నేను ఈ వచ్చిన తర్వాత నుంచి రాత్రి పగలనక నేను ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా ఈ పార్టీని గ్రౌండ్ లెవెల్లో చాలా గొప్ప స్థాయిలో ఆదరిస్తూ ఉన్నారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, చాలామంది జనసేన పార్టీ అంటే అట్లా చూస్తున్నారు రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ. కానీ గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీకి ఉన్నంత ఆదరణ ఏ పార్టీకి కూడా లేదు. వీళ్ళందరూ మిగతా పార్టీలన్నీ పేపర్ల మీద, టీవీల ముందు షోఅప్ చేసి మాటలు చెప్పి జనాల్ని మాయ చేయాలని చూస్తున్నారు. కానీ ఇది సత్యం కాదు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం సాప కింద నీరులాగా ప్రవాహం మొత్తం వెళ్ళిపోతూ ఉంది. రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటారు. మిగతా ఆయన పరిపాలన చూసిన తర్వాత, ఎందుకంటే నేను ఆయన దగ్గరగా ఆయనతో మాట్లాడాను, ఒక 30 నిమిషాలు ఆయనతోటి మాట్లాడాను. ఆయన అంత సమయం కూడా ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. కానీ నువ్వు మాట్లాడావంటే నేను ఆయనకు నచ్చిన ఒక విషయం ఏంటంటే, 45 రూపాయలకి నువ్వు ఆఫీస్ బాయ్గా పనిచేసి ఈరోజు నువ్వు ఇంత స్థాయికి వచ్చిన ఒకే ఒక్క మాట ఆయనకి నచ్చి నాతో అంతసేపు మాట్లాడి, చాలా మంచి నీలాంటి వాడు రాజకీయాల్లో ఉండాలి, నువ్వు కష్టపడి పనిచేయాలి అని చెప్పని నాకు చెప్పి నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించి పంపించారు. నేను అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే గతంలో మొట్టమొదటి సీటు ఏదైతే టీడీపీ ఇచ్చినటువంటి సీటు కావలి, అధికార పక్షం టీడీపీ ఉంది, ప్రతిపక్షం వైసీపీ ఉంది. ఈ రెండు పార్టీలు కాదని జనసేన పార్టీగా మీరు వచ్చారు అక్కడికి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనే అభిప్రాయం మీకు ఉందంటారా? ఖచ్చితంగా ఆదరిస్తారండి. జనసేన పార్టీకి ఉన్నంత బలం ఈ రాష్ట్రంలో
ఏ పార్టీగా కూడా లేదు. ఎందుకంటే ఊరికే మాటల వరకే చెప్పారు, అంతా మాయ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ధనం, ప్రజల ధనం దుర్వినియోగం చేసి ఓట్ల కోసం ప్రజల ధనం అంతా మహిళా మండలికని, పొదుపు సంఘాలకని రకరకాల విధంగా పాడు చేస్తూ ఉన్నారు. పార్టీ అదే ప్రతిపక్షంలో ఉండి కూడా, యువకుడై ఉండి కూడా ఏ రోజు కూడా ప్రజల నుంచి పట్టించుకోకుండా పదవి కోసం దేశాలు పట్టుకొని ఆయన తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి ఆయన పనిచేస్తూ ఆయన డబ్బు కోసం సంపాదించుకోవడం రావాలి, ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే ఆయన వచ్చారు. ఆయనకి అన్నీ ఉన్నాయి, ఏమీ తక్కువ లేవు. హ్యాపీగా దర్జాగా ఉండేటువంటి వ్యక్తి రోజు 2 గంటలు పడుకుంటూ ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలి, పేదవాళ్ళని పైకి రాజకీయాల్లోకి తీసుకురావాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరినీ కూడా, పేదవాళ్ళందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి. వాళ్ళకి రాజకీయ బలం ఉంటేనే వాళ్ళు ఎదుగుతారు అనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఆయన తీసుకొస్తున్నారు. గతంలో మీరు సేవా రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రధానంగా యువతకి మీరు బెట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మంది యువకులకు కూడా మీరు శిక్షణ ఇచ్చినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. వీటన్నిటిని గతంలో మీరు ఏ విధంగా చూశారు? అంటే పొలిటికల్గా ఇప్పుడు వచ్చారు, కానీ గతంలో మీరు సేవా రంగంలో ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పినట్టుగా స్కూల్కి సంబంధించి కోట్లు నిధులు ఇచ్చినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అప్పట్లో బెట్రగుంట పోలీస్ స్టేషన్లో ఆ 30 మంది వ్యక్తులకు ఏదైతే యువతకు మీరు శిక్షణ ఇవ్వడానికి గల కారణాలు ఏమున్నాయంటారు? భారతదేశానికి యువత ఎన్నుముక్క అని గాంధీ మహాత్ములు చెప్పారు. అయితే మన పాలకులు ఎన్నుముక్కని ఇరిచి పక్కన పెట్టేస్తున్నారు, ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు. కాబట్టి యువతని పైకి తీసుకురావాలని ఒక ఉద్దేశంతో అక్కడ మా బోగోలు బిట్రగుంట మండలంలో చిన్న చిన్న వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఎప్పటి నుంచో వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వృత్తి బ్రిటిష్ కాలంలో నుంచి ఒక సపరేట్గా వాళ్ళని పెట్టేసి దొంగతనాలు చేసే వాళ్ళందరూ ఒక పక్కన పెట్టేసి వాళ్ళకి సపరేట్గా పెట్టారు. వాళ్ళందరూ చదువుకొని ఉండి కూడా వాళ్ళని ఒక ముద్ర వేసేసి మీరు దొంగతనాలు చేస్తారు, మీరు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళని సమాజంలోకి రాకుండా పక్కన పెట్టి అలా చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు నేను తీసుకొని ఒక 30 మంది యువకుల్ని సెలెక్ట్ చేసి మా బిట్రగుంట ఊరిలో కాపు సారాయి కాసి 40 ఏళ్లకే అందరూ చనిపోతూ ఉన్నారు యువకులు. అంటే ఆ యువతని ఎలాగైనా సరే కాపాడాలని ఒక ఉద్దేశంతో ఈ 30 మందితోటి స్టైఫండ్ ఇచ్చి 6 నెలలు వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి ఈ కాపు సారాయి లేకుండా నిర్మూలించాను నేను. ఇప్పుడు కాపు సారాయి అక్కడ లేదు అసలుకి. తర్వాత వాళ్ళకి అదే విధంగానే వాళ్ళకి కోచింగ్ ఇప్పించి కాకినాడ తీసుకెళ్ళి కోచింగ్ ఇప్పించి పోలీస్ సెలక్షన్స్కి పెట్టి ఎగ్జామ్ రాయించి చేస్తే కొంతమందికి పోలీస్ ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి ఎస్ఐ కూడా వచ్చింది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఒక తరం మారిపోతే ఇంకా వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయని ఒక ఉద్దేశంతో నేను అది చేశాను. నేను ఏదైతే అనుకున్నానో అదేవిధంగా వాళ్ళు మార్పు చెంది చక్కగా అందరూ 30 మంది కూడా ఉద్యోగం రాని వాళ్ళు కూడా మిగతా వాటి పనుల్లో ఈ చదువు ఒక జ్ఞానంతో ప్రైవేటు ఉద్యోగాలు రకరకాల ఉద్యోగాలు చేసుకొని వాళ్ళందరూ స్థిరపడడం జరిగింది. సార్ చెప్పండి, సేవా రంగం నుంచి రాజకీయ రంగంలో ఆరంగేట్రం చేశారు. రాజకీయ రంగంలో మీరు అనుకున్నటువంటి ఏదైతే మనశ్శాంతి, ప్రజలకు సేవ చేసేటువంటి వివిధ కార్యకలాపాలు మీరు ముందుకు తీసుకోబోయేటువంటి ప్రయత్నాలు జరుగుతాయని మీకు నమ్మకం ఉందంటారా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంతో పాటు కావలి నియోజకవర్గాన్ని అతి భారీ మెజారిటీతోటి గెలిచి పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తాను. దీంతోపాటు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచే దాంట్లో నేను కీలక పాత్ర వహించి ఖచ్చితంగా 10కి 10 సీట్లు గెలిచి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తాను. సార్ మరో విధంగా కూడా డబ్బే ప్రధానంగా పార్టీ గెలుపుకు కారణమవుతుందంటారా? డబ్బే ప్రధానంగా ఒకవేళ అయ్యుండుంటే ఇక్కడ ఉన్న పార్టీలు 2 పార్టీలు చాలా బలమైన పార్టీలు, 100 కోట్లు 1000 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అతి సామాన్యుడిని, 45 రూపాయలకి ఆఫీసు బాయ్గా పనిచేసి అంచెలంచెలుగా పైకొచ్చి ఒక 3 పూట్ల తినగల స్థితికే ఎదిగాను. కానీ నేను పెద్ద కోటీశ్వరుని కూడా ఏమీ కాదు. అట్లా 1000 కోట్లు 100 కోట్లు ధనం పోసి
గెలిచే పరిస్థితి కూడా కాదు. అయినప్పటికీ ఈ ఇద్దరు పార్టీల కంటే కూడా ఈ బలమైన పార్టీల కంటే కూడా చాలా ఆదరణ నాకుంది. నేను ఒక నెల రోజుల్లోనే ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక బిడ్డలాగా ప్రతి ఒక్కళ్ళు ఆదరించి అయ్యా నువ్వే ఖచ్చితంగా గెలుస్తావు, గెలవడం కాదు నువ్వు అతి భారీ మెజార్టీతో గెలుస్తావని నేను ఏ ఊరికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జనమంతా. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నేను దగదత్తి మండలంలోకి వెళ్తే అక్కడ 3500 మంది ఒకటే రోజు పార్టీలో చేరి జెండాలు వేసుకున్నారు. అది నేను కాదు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన చేసే అటువంటి పనుల వల్ల నాకు ఆ ఆదరణ దక్కిందని నేను భావిస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి సుధాకర్ తమ సేవా రంగం నుంచి రాజకీయ రంగానికి ఏదైతే ఆయన యొక్క సేవను ఇంకా విస్తృతం చేయాలనే యొక్క ఆకాంక్షతోనే వచ్చినటువంటి ప్రస్తుతం ఆయన చెప్పిన మాటల్లో విన్నాం. ఏదైనా కూడా 2019 ఎన్నికల్లో తమ విజయాన్ని గెలుపొంది పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు. అదే కాకుండా ఒక కావలి నియోజకవర్గమే కాదు 10కి 10 సీట్లు గెలుపు విషయంలో కీలక పాత్ర పోషించి తమ అధినేత పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇవ్వాలనే ఆకాంక్ష పూర్తి స్థాయిలో నేను నెరవేరుస్తానని చెప్తున్నటువంటి పసుపులేటి మాటల్లో మనం ఇది ప్రస్తుతం పసుపులేటి అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, IP 24/7.